నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. తొలకరి పలకరించిన పుడమి పులకరించిన రైతు గుండె మురిసి ఏరువాక సాగిన పాలకులు మాత్రం కరుణించడం లేదు. వాన చినుకులను నమ్ముకుని చెమట బిందువులతో సిరులు పండించేందుకు సమాయత్తమవుతున్నా ఆశించిన సహకారం అందడం లేదు. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదు అన్నట్టుగా ఎరువుల సరఫరాలో చేతులెత్తేసింది యంత్రాంగం. పొలాలను వదిలేసి నిమిషాలు, గంటలు, రోజులుగా పడిగాపులు కాస్తున్నారు కర్షకులు. ఎరువు కరువుకు కారకులెవరు? కేంద్ర రాష్ట్ర పొలిటికల్ దరువు ఏంటి? వద్దన్న వర్షాలు, పారుతున్న వాగులు, వంకలు, ప్రాజెక్టులు అన్నీ ఉన్నా అల్లుడు నోట్లే శని అన్నట్లుగా తయారైంది రైతుల పరిస్థితి. వేసిన పంటను బతికించుకునేందుకు ఆక్సిజన్ లాంటి యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నాడు రైతు. మార్క్ఫెడ్ కేంద్రాలు, సొసైటీలు, డీలర్ల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నాడు. ఇప్పుడు ఎరువుల కొరత పొలిటికల్ మంటలను రాజేస్తోంది. అసలు తెలుగు రాష్ట్రాల యూరియా డిమాండ్ ఎంత, సప్లై ఎంత, పంపిణీలో తప్పెక్కడ జరుగుతోంది? యూరియా నిల్, క్యూ లైన్లు ఫుల్, పొలాలను వదిలి రైతుల పడిగాపులు. అన్నదాతకు ఇదేం కర్మ? ఎరువు కరువుకు కారకులెవరు? కేంద్ర రాష్ట్రాల పొలిటికల్ దరువు ఏంటి? తెలుగు రాష్ట్రాల డిమాండ్ ఎంత, సప్లై ఎంత? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సమృద్ధిగా వానలు పడుతున్నాయి. పొలాలను దున్ని రైతులు విత్తనాలు వేశారు. వానలకవి మొలకెత్తి పెరిగాయి. మొలకలు పెరిగినంత మాత్రాన పంట రాదు. ఆ మొలకల్ని కాపాడుకోవాలి. అందుకు ఎరువు కావాలి. ఇప్పుడు కరువు వచ్చింది ఎరువులకే. వర్షాలు పడ్డాయని హర్షించిన కర్షకుల ఆనందంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వాల అలక్ష్యం నీళ్లు చల్లాయి. అందుకే యూరియా కేంద్రాల దగ్గర ఎడతెగని రైతుల పడిగాపులు. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో యూరియాకు సహజంగానే డిమాండ్ పెరుగుతోంది. అదని మీద యూరియా చల్లితే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలు కీలకం. అందుకే రైతులు ఎరువుల బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు. పొలాల్లో పంటను కాపాడుకోవడానికి ఎరువుల కేంద్రాలకు క్యూ కట్టారు. తెల్లవారుజామునే పట్టణాలకు చేరి లైన్లలో నిలబడుతున్నారు. క్యూలలో చెప్పులు పెట్టి నిద్రాహారాలు మాని పంటను కాపాడేందుకు పరితపిస్తున్నారు. సకాలంలో గనక ఎరువు అందకపోతే తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. యూరియా రాలేదని చెబుతుండడంతో కొందరు నిరాశ చెందుతుంటే రేపు ఎల్లుండైనా రాకపోదా, తమకు దొరక్కపోదా అనే ఆశతో వెయిట్ చేస్తున్నారు. అధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు రైతులు. మాకైతే అందుతలేదు. మేము లైన్లో పెట్టుకుంటున్నాం, చెప్పులు పెట్టుకుంటున్నాం, పిల్లలు పెట్టుకుంటున్నాం. తెల్లవారుదాం 5 గంటలకు రావడం, రాత్రి 6 గంటలకు 7 గంటలకు వెళ్ళిపోవడం, వచ్చేవరకే అయిపోతుంది. ఇంకా మనం మేము ఏం చేయలేదు. ఇప్పుడు ఆ వ్యవసాయం పొలం పని ఇడిచిపెట్టుకోవాలి, ఇక్కడ లైన్లో ఉండాలంటే ఎట్లా ఉంటుంది? మీకు సరిపోయినంత స్టాక్ పాయింట్లు మాస్తున్నామని చెప్తున్నారు. కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ అందరు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ చూస్తే వచ్చేవరకే అయిపోతుంది. ఇంకా మేము రోజు ఇదే పని మీదనే తిరుక్కుంటూనే ఉండాలన్నా. రైతులు ఇలా అవస్థలు పడుతుంటే అటు తెలంగాణలో యూరియా కొరత రాజకీయ మలుపులు తిరుగుతోంది. ఎరువుల కొరతకు కారణం మీరంటూ మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు యూరియా కొరతపై పార్లమెంట్లో వాయిదా తీర్మానాలిచ్చారు. పార్లమెంట్ ఆవరణలో ఫ్లెక్సీలను పట్టుకుని నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పూర్తి స్థాయిలో యూరియా సరఫరా చేయడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సీజన్ ప్రారంభం కంటే ముందు నుంచే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖలు రాస్తున్నా స్పందించడం లేదనేది ప్రధానమైన ఆరోపణ. రాష్ట్రానికి రావాల్సిన యూరియాను పంపిణీ చేయాలని గతంలోనే ఢిల్లీకి వెళ్లి నడ్డాను కలిశామన్న తుమ్మల నడ్డాకు మరోసారి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ 2025 సాగు మొదలై పంటల సాగు ఊపందుకుంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుమ్మల వ్యాఖ్యానించారు. రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యూరియాను సరఫరా చేయకుండా రైతులను ఇబ్బందుల్లోకి నెడుతోందని ఆరోపిస్తోంది. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళనకు ప్రియాంక గాంధీ మద్దతు పలికారు. తెలంగాణకు కావాల్సిన 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎరువుల కొరతపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఆందోళన చేస్తుంటే బీఆర్ఎస్ ఎంపీలు ఏమయ్యారని కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నించారు. అలాగే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఎందుకు పట్టించుకోవడం లేదని, మోడీ అంటే భయపడుతున్నారా లేదంటే భక్తిని ప్రదర్శిస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణకు 3,50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా పెండింగ్లో ఉందన్న కాంగ్రెస్ ఎంపీలు ఆగస్టు నెలలో యూరియా అవసరం ఉంటుందని 2 నెలల క్రితమే విజ్ఞప్తి చేశామన్నారు. జూలై, ఆగస్టులో తెలంగాణకు సరఫరా కావాల్సిన యూరియాపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు. మేము నడ్డా గారిని కలిసి తెలంగాణకు రావాల్సినటువంటి 3,50,000 మెట్రిక్ టన్నులు ఏదైతే ఉందో పెండింగ్ జూలై నెలలో, జూన్, జూలై, ఆగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు ఉంటాయి. ఈ లోపు మాకు రావాల్సిన యూరియా మాకు ఏదైతే
పెండింగ్ ఉన్నటువంటి ఏ మెట్రిక్ టన్నులు అయితే పెండింగ్ ఉన్నాయో ఇప్పటి వరకు అవి వాటితో పాటు జూలైలో ఆగస్టులో రావాల్సినవి కూడా ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం. రావాల్సినటువంటి యూరియా ఎంత వరకు ఎప్పుడు ఇస్తారు, ఈ వారం రోజుల లోపల మాకు రావాల్సిందంత ఇయ్యమని మేము కోరినాం. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఈ రోజు సాయంత్రం కల్లా మనకు వాస్తవాలు బయటకు వస్తాయి. కాంగ్రెస్ యూరియా కొరత ఆరోపణలపై బీజేపీ కూడా మాటకు మాట అంటోంది. కేంద్రం గతంలో కంటే ఎక్కువ యూరియా కేటాయించిందని, కానీ రాష్ట్రంలో కొరతను ఉద్దేశపూర్వకంగా సృష్టించారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని, రాజకీయ ప్రయోజనాల కోసమే కృత్రిమ కొరతను సృష్టించారన్నారు. బ్లాక్ మార్కెట్కు తరలించి ఎవరు దందా చేస్తున్నారని ప్రశ్నించారు. ఏడాది వాడినటువంటి ఒక కోటా మనం రిలీజ్ చేసినాం, కానీ పోయినసారి కన్నా ఈసారి వాడకం ఎక్కువ అవుతుంది. ఎందుకు అవుతుంది అనే విషయాలు దాని మీద మేము ప్రభుత్వం డిమాండ్ చేసిన దర్యాప్తు చేయండి అని చెప్పి. కొంతమంది దళారీలు యూరియాని వాళ్ళు స్టోరేజ్ చేసుకొని బ్లాక్ మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఎరువుల దుకాణం దాకా కూడా పోనీ, కానీ మార్కెట్ చూడాల్సినటువంటి అవసరం. యాక్చువల్లీ మార్కెట్ రాష్ట్ర ప్రభుత్వంలో అదే వితరణ ఒక ఏజెన్సీ, మళ్ళీ మార్కెట్ దాంట్లో ఫెయిల్యూర్ అయినటువంటి విషయాన్ని స్పష్టంగా మనకు కనబడతా ఉంది. తర్వాత యూరియా ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి కొరత లేదు. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కొరత లేదు. తెలంగాణలో ఎందుకు ఉన్నది? తెలంగాణలో యూరియా కొరతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఇటు బీఆర్ఎస్ విమర్శల బాణాలు సంధిస్తోంది. కేసీఆర్ హయాంలో యూరియా కొరత లేకుండా చూశారని, ముందస్తు ప్రణాళికతో ఎరువులు నిల్వ చేసేవారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంతో రైతులు క్యూల్లో నిలబడాల్సి వస్తోందని ఆరోపిస్తోంది. కానీ బొత్తిగా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా లేక రైతు అంతా రోడ్ల మీద బారులు తీరి ఈ చెప్పులు పెట్టుకుంటానంటే ఇంతకంటే సిగ్గుమాలతనం ఉంటుందండి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ప్రజాస్వామ్యంలా? ఇంత అసహ్యం ఉంటుందా? ఎక్కడ పోయా జై కిసాన్? మరి నో జై కిసాన్, ఇది ఓన్లీ బిజినెస్, పొలిటికల్ బిజినెస్ డీల్స్. రైతు పట్టడు, రాజ్యం పట్టదు. ఇలా ఎరువుల కొరతపై రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. కానీ సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు. రైతుల యూరియా కష్టాలను కొలిక్కి తేవడం లేదు. ఇటు రాష్ట్రం అటు కేంద్రం చెబుతున్న ఎరువుల లెక్కల్లో ఎవరి గణాంకాలు నిజమన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. వ్యవసాయ సీజన్ వచ్చినా యూరియా కొరత మాత్రం తీవ్రంగా వేధిస్తోంది. తెలంగాణలో కొన్ని చోట్ల ఉదయం నుంచే పడిగాపులు కాసిన కనీసం 2 బస్తాలు దొరకడం గగనమైంది. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని కాంగ్రెస్ అంటూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వమే కొరత సృష్టిస్తోందని కాషాయ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అసలు తెలంగాణకు కేంద్రం కేటాయించిన యూరియా వాటా ఎంత, వచ్చింది ఎంత? తెలంగాణలో ఎక్కువ శాతం వర్షాధార పంటలే. చినుకు పడితేనే మెతుకు, అదును మీద వాన పడితే పెట్టిన పెట్టుబడే కాదు, లాభాల పంట కూడా పండుతుంది. అందుకు కావాల్సింది యూరియా. ఇది తెలంగాణలో కొత్తేమీ కాదు. అయితే యూరియా కొరత ఉండడమే ఇప్పుడు అసలు సమస్య. తెలంగాణలో మొత్తం 1,32 లక్షల పంట విస్తీర్ణం ఉంటే ప్రస్తుతం 90 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందులో 26 లక్షల ఎకరాల్లో వరి, 44 లక్షల ఎకరాల్లో పత్తి, 5.5 లక్షల ఎకరాల్లో మక్క, 4.5 లక్షల ఎకరాల్లో కంది పంటలు వేశారు. గతేడాది ఇదే సమయానికి 73 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. అంటే గతేడాదితో పోల్చితే 17 లక్షల ఎకరాల్లో పంటల సాగు పెరిగింది. దీంతో యూరియా అవసరం కూడా భారీగా పెరిగింది. జూలై నెలలో వర్షాలు అంతంత మాత్రంగానే కురవడం వల్ల వరి నాట్లు మామూలుగా వేస్తూ వచ్చారు రైతులు. ఆగస్టు నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో నాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 31తో వరి నాట్ల ప్రక్రియ పూర్తి కానుంది. అయితే ఇదివరకు వేసిన నాట్లతో పాటు ప్రస్తుతం వేస్తున్న వరి నాట్లకు యూరియా అవసరం భారీగా ఉంది. అనేక జిల్లాల్లో 2వ దఫా యూరియా వేసేందుకు సిద్ధంగా ఉన్నా దొరక్క అవస్థలు పడుతున్నారు. యూరియా వస్తుందని నైట్ 1-2 గంటలకు వచ్చి మహిళలు కానీ పురుషులు కానీ లైన్లో ఉండి యూరియా కోసం సబ్బులు కట్టుకొని వచ్చి 2-3 రోజుల కంటే ఉన్నా కానీ ఒక్క బస్తా కూడా దొరకక ఆవేదన చెంది అలా నేషనల్ హైవే రోడ్డుపైకి రావడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. రైతు అదును దాటితే యూరియా వేసినా వేస్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని, రైతుల మీద ప్రేమ ఉంటే రేపటి వరకు గూడూరులో సరిపడే యూరియాను సప్లై చేసి ప్రతి రైతుకు 5 బస్తాల చొప్పున అందించాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఖరీఫ్ సీజన్లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 9.8 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం కేటాయించింది. ఆగస్టు నెల దాకా 8.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. కానీ ఇప్పటి వరకు సరఫరా చేసింది కేవలం 5.18 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే ఇంకా 3.12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు తెలంగాణకు రాలేదు. తెలంగాణకు రావాల్సిన వాటాకు కోత విధించారో పంపిస్తారో లేదో తెలియదు. కానీ వేసిన పంటలను కాపాడుకోవడానికి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు రైతులు. మొన్నటి వరకు వానల కోసం ఎదురుచూసి ఇప్పుడు ఎరువుల కోసం గంటలు రోజుల తరబడి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం జెండా మొన్న రాలే మళ్ళీ ఇయర్ వస్తాయిగో ఇట్లా అయినా ఏం చేస్తాం ఒక్క బస్తా కూడా ఇస్తలేరు ఇచ్చిన వరకే ఇస్తారు 3 బస్తాలు అన్నా సరే వరికి తప్పనిసరిగా యూరియా వేయాలి. అప్పుడే మంచి దిగుబడి వస్తుంది. ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో నీటిని విడుదల చేస్తే యూరియా డిమాండ్ మరింత పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఈ టైంలో యూరియా సరఫరా చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. మనకి ఒక్కొక్క గ్రామం నుంచి వందల సంఖ్యలో రైతులు వస్తున్నారు, ఎవరికి సరిపడలేదు. ఇంకోటి మన ఆగ్రో రైతు సెంటర్లలో కూడా యూరియా లేదు కాబట్టి అందరూ ఈ సొసైటీకి రావడం జరుగుతుంది. ఆ షాప్లో పూర్తి వచ్చినా ఎక్కడోళ్ళు అక్కడ తీసుకెళ్ళిపోతుంది. ఇంతకుముందు ఇక్కడే ఒక్కటే తోనికి వస్తుంది ఆత్మకూరు మండలం మొత్తంలో కాబట్టి అందరు ఇక్కడే వస్తున్నారు. ఇక వీళ్ళు ఎకరానికి ఒకటి చొప్పున ఇస్తున్నారు, కానీ లోడ్ తక్కువ వస్తుంది కాబట్టి ఎవరికి సరిపోవట్లేదు. అది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు యూరియా సరఫరా వివరాలను చూసినా తక్కువ సప్లై జరుగుతోందని అర్థమవుతోంది. ఏప్రిల్ నెలలో 1,70,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే కేంద్రం నుంచి వచ్చింది మాత్రం 1,21,000 మెట్రిక్ టన్నులు. అలాగే మే నెలలో 1,60,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడితే కేవలం 88,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయగలిగింది కేంద్రం. జూన్ నెలలో 1,70,000కు గాను 98,000 మెట్రిక్ టన్నులు మాత్రమే తెలంగాణకు చేరింది. జూలైలో 1,60,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడితే 1,43,000 మెట్రిక్ టన్నులే వచ్చింది. ఆగస్టు నెలకు 1,70,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా కేవలం 82,000 మెట్రిక్ టన్నులను మాత్రమే అందించింది. వరుసగా ప్రతి నెలా ఎరువుకు కోతలు పడుతూ ఉండడంతో రైతాంగం భారీగా క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా పంపిణీలో లిమిట్ విధించడం, ఒక రైతుకు నెలలో ఒకసారి 4-5 బస్తాలకు మించి ఇవ్వడం లేదు. అటు బఫర్ స్టాక్ను గతంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించడం కూడా కొరతకు కారణం. ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూరియా కొరత ఏర్పడింది. దీంట్లో ప్రధానంగా మేడ్చల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. మేడ్చల్ జిల్లాకు 8,140 మెట్రిక్ టన్నుల యూరియా తక్కువ సరఫరా చేసింది. ఆదిలాబాద్కి కావాల్సిన దానికంటే 7,235 మెట్రిక్ టన్నులు తక్కువ అందించింది. ఆసిఫాబాద్ జిల్లాలో 8,273 మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉంది. సిద్దిపేట జిల్లాలో 6,794 మెట్రిక్ టన్నులు, జగిత్యాలలో 6,797 మెట్రిక్ టన్నులు, సంగారెడ్డిలో 6,362 మెట్రిక్ టన్నుల ఎరువుల షార్టేజ్ ఉంది. ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తుంటే వచ్చిన ఎరువులు కూడా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి. భారీగా నిల్వ చేసుకుని సరిగ్గా డిమాండ్ భారీగా ఉన్న టైంలో ఎక్కువ ధరకు దళారులు అమ్మేస్తున్నారు. ప్రైవేట్ డీలర్ల దోపిడీకి రైతులు మరింత ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఒకవైపు పంటను కాపాడుకోవాలన్న నిస్పృహలో పుస్తెలు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు కొందరు రైతులు రుణాలు తెచ్చుకుంటున్నారు. దీంతో పంట వ్యయం భారీగా పెరుగుతోంది. తెలంగాణలో ఎరువుల కొరత గురించి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వినతి పత్రాలు అందించామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డాను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు చాలాసార్లు కలిశారు. భేటీ తర్వాత కేంద్ర మంత్రి జేపీ నడ్డా కార్యాలయం యూరియా వినియోగంపై ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలో యూరియా వినియోగం తగ్గించుకోవాలని సూచించారు. రాష్ట్ర రైతుల నిజమైన డిమాండ్ తీర్చడానికి తెలంగాణ సీఎంకు మద్దతిస్తామంటూనే తెలంగాణలో మోతాదుకు మించి యూరియా వినియోగిస్తున్నారని మెలికపెట్టారు. ఈ అధిక యూరియా వినియోగంతో భూముల సారం దెబ్బతినే ప్రమాదం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 2024 ఖరీఫ్తో పోల్చితే 2025 ఖరీఫ్లో ఇప్పటి వరకు 12.4% అదనపు యూరియా వినియోగం తెలంగాణలో జరిగినట్లు తెలిపారు. అయితే నడ్డా ప్రకటనను కొందరు కాంగ్రెస్ ఎంపీలు తప్పుపట్టారు. కేంద్రం మాటలు, చర్యలు నల్లబజారును ప్రోత్సహించేలా ఉన్నాయని విమర్శించారు. 170,000 మెట్రిక్ టన్స్ ఇవాళ ఓన్లీ 82,000 మెట్రిక్ టన్స్ మాత్రమే రిలీజ్ చేశారు. మొత్తంగా టోటల్ 8,30,000 వాళ్ళ ప్లాన్ ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ ప్రకారం తెలంగాణకి ఇవ్వాల్సిందంతా ఇప్పటి వరకు రిలీజ్ చేసింది 5,32,000 మాత్రమే. 3 లక్షల వరకు అప్రాక్సిమేట్ గా మనకు రిలీజ్ కాకుండా ఉంది. అందువల్ల రైతులకి స్కేర్సిటీ ఏర్పడుతుంది. రైతుల ఆందోళనలో ఉన్నారు. పంటలు నష్టపోయే విధంగా ఉంది. వరుసగా కలిసి విన్నవిస్తున్నా, లేఖలు రాస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్రం సాయం చేయకపోతే పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ యూరియా సరఫరా చేస్తూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తోందని ఆరోపించారు. బీజేపీ మాత్రం కాంగ్రెస్ ఆరోపణలను ఖండిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా తెలంగాణ రైతాంగం మాత్రం యూరియా కొరతతో అల్లాడుతోంది. ఆంధ్రప్రదేశ్లోనూ యూరియా కొరత అన్నదాతలను వేధిస్తోంది. సరైన టైంలో ఎరువు దొరక్క రైతాంగం అవస్థలు పడుతోంది. అసలు యూరియా ఎలా దారి మళ్లుతోంది? బ్లాక్ మార్కెట్ కబంధ హస్తాల్లో యూరియా బస్తాలు ఎలా బందీ అవుతున్నాయి?
ఎరువుల వాడకం తగ్గించాలని చెబుతున్న పాలకులు అందుకు తగ్గట్టుగా అన్నదాతలను రెడీ చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. జోరుగా వర్షాలు కురుస్తూ ఉండడంతో రైతులు పంటలు వేశారు. కానీ ఎరువులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎరువుల కోసం గొడవలు పడుతూ రోడ్లపై రోజంతా పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్లలో నిలబడినా యూరియా దొరుకుతుందో లేదో తెలియదు. దీంతో స్టాక్ ఎంత ఉందో చెప్పాలని కొన్ని చోట్ల రైతులు డిమాండ్ చేస్తున్నారు. లైన్లలో గంటల తరబడి నిలబడితే కొంతమందికిచ్చి కొంతమందికి లైన్లో ఉన్నా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో పడిగాపులు కాయలేక పేపర్లను క్యూ లైన్లో పెట్టి వెయిట్ చేస్తున్నారు. లైన్లో నిలబడలేక రోడ్పై ఆధార్ కార్డులు సంచులు పెట్టి రైతులు నిరీక్షించారు. పొద్దున్న 6 వచ్చి నుంచుంటే రైతులు లైన్లోనే ఉంటున్నారు. ఒక రైతు కింద కూలీలుగా వచ్చి పిండి కట్టలు వాళ్ళ అనాబాబత పలుగుడి మీద వాళ్ళకి 2 కట్టల కాడికి ఇచ్చి రైతులకి అందకుండా ఒక్కొక్క రైతు 10-20 కట్టల కాడికి వేసుకెళ్ళిపోయిన బాపతలు జరుగుతున్నాయి. అందుకని ఆధార్ కార్డులు ఈ రసీదులు శిస్తులు అలాంటివి తెచ్చుకుని మెటీరియల్లో ప్రతి ఒక్కడు నుంచుని రైతుకు ఒక కట్టకాడ తీసుకెళ్తే ఒక 2 ఎకరాలు సేవ్ అవుద్ది. పామర్రి నియోజకవర్గం సౌత్ వల్లూరు PSCS వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. పోలీసులు VROల పర్యవేక్షణలో యూరియా సరఫరా చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు. స్టాక్ తక్కువగా ఉండి రైతులు ఎక్కువ మంది రావడంతో ఎకరాకు అరకట్ట యూరియా మాత్రమే ఇస్తామని నిబంధన పెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పెడన మండలం నందిగామ, పెనుమల్లి గ్రామాల్లో కూడా యూరియా కోసం రైతులు రోజూ అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం స్పందించి యూరియా కొరత తీర్చాలని రైతులు కోరుతున్నారు. మరోవైపు రాజమండ్రిలోనూ యూరియా కష్టాలు తీవ్రమయ్యాయి. రైతులు కట్ట యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే కాదు, ఉమ్మడి గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తెల్లగడ్డ 4 వచ్చింది, 4 వచ్చింది, 10 లోడ్ దింపారు. తెల్లగడ్డ 4 వస్తే 10 లారీ దింపారు. జనాలందరూ రైతులందరూ లైన్లో నుంచున్నారు. లైన్లో పిండి కట్టలు ఇవ్వకుండా దోసుకున్నారని చెప్పి ఆపేశారు. వేసుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే అందువల్ల కంతుని పక్క రైతులు ఒక రైతు చిన్న రైతులు అందరూ. ఎరువుల కొరతతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల రైతులు అల్లాడిపోతున్నారు. దేశంలోనే యూరియా డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 79% సాగు పంటల్లో ఎరువులు వాడుతున్నారు. ప్రతి ఏడాది 3,50,00,000 మెట్రిక్ టన్నులు అవసరం. కానీ ప్రతి ఏడాది ఉత్పత్తి అవుతున్న యూరియా మాత్రం కేవలం 3,20,00,000 టన్నులు మాత్రమే. దీంతో యూరియాను డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా చేయలేకపోతోంది కేంద్రం. ప్రభుత్వ రంగంలో ఇఫ్కో, క్రిప్కో, NFL, RCF వంటి మేజర్ కంపెనీలు యూరియాను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో చంబల్ ఫెర్టిలైజర్స్, కోరమాండల్, దీపక్ ఫర్టిలైజర్స్తో పాటు పలు కంపెనీలున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి సరఫరా తగ్గిపోవడంతో ప్రైవేట్ కంపెనీలు భారీ ధరలకు అమ్ముతున్నాయి. సర్కార్ యూరియా పక్కదారి పట్టి బ్లాక్ మార్కెట్కు వెళుతోందన్నది ప్రధాన ఆరోపణ. బ్లాక్ మార్కెట్ను కట్టడి చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. పారిశ్రామిక అవసరాలకు సబ్సిడీ యూరియా మళ్లించే అవకాశం ఉన్న యూనిట్లపై తనిఖీలు చేయాలి. ఆయా కంపెనీల ఉత్పత్తి గణాంకాలు, బిల్లులు సరిపోల్చి ఏమైనా పెద్ద వ్యత్యాసం ఉంటే డీలర్, యూనిట్పై కేసులు నమోదు చేయాలి. యూరియా వినియోగాన్ని సమీక్షించేందుకు ప్రతి నెలా టాప్ 20 కొనుగోలుదారులు, తరచుగా కొనేవారు, అధికంగా అమ్మిన రిటైలర్ల వివరాలను వెబ్సైట్లో తనిఖీ చేయాలి. రైతులకు యూరియాను మితంగా ఉపయోగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. నానో యూరియా, DAP, MOP, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్, బయో ఫెర్టిలైజర్స్ వంటివి వినియోగించమని ప్రోత్సహించాలి. రైతులకు ప్రభుత్వం సమయానికి సరఫరా చేస్తోందన్న నమ్మకం కల్పించాలి. కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించి వ్యవసాయ శాఖ, పోలీస్, సహకార సంస్థలతో సమన్వయం చేసి పారదర్శకంగా పంపిణీ జరిగేలా చూడాలి. యూరియా సరఫరా సాధారణ స్థితికి చేరే వరకు కఠినంగా పర్యవేక్షణ కొనసాగించాలి. కానీ ఇవన్నీ జరగడం లేదు. అందుకే రైతన్నల పడిగాపులు. ఎరువుల కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అయితే ఎరువుల సబ్సిడీని బాగా తగ్గించారు. యూరియా సబ్సిడీకి ప్రభుత్వం 2022-23లో 1,65,217 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, ఆ తర్వాతి ఏడాది బడ్జెట్లో 1,31,099 కోట్ల రూపాయలు ప్రతిపాదించి 1,28,596 కోట్ల రూపాయలకు సవరించారు. 2024 బడ్జెట్లో కేవలం 1,19,000 కోట్లు కేటాయించారు. పోషకాధారిత ఎరువుల సబ్సిడీకి 2022-23లో 86,122 కోట్లు ఖర్చు చేయగా, 2023లో 44,000 కోట్లు ప్రతిపాదించి 60,300 కోట్లకు సవరించారు. 2024లో కేవలం 45,000 కోట్లు ప్రతిపాదించారు. సబ్సిడీ తగ్గిన పక్షంలో DAP, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరుగుతాయి. ప్రభుత్వం మాత్రం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయానికి నానో వైపు రైతులను మళ్లించి ఎరువుల సబ్సిడీని తగ్గించుకోవాలని చూస్తోంది. రసాయన ఎరువుల వాడకం తగ్గించి
సమతౌల్యంగా ఎరువుల ఉపయోగాన్ని, ప్రత్యామ్నాయ ఎరువులు, సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించే రాష్ట్రాలకు చేయూతనందించడానికి కేంద్రం పీఎం ప్రణామ్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇది రైతులు ఆచరణలో పెట్టాలంటే ముందస్తుగా అవగాహన కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. కానీ క్షేత్రస్థాయిలో అనుకున్నంతగా జరగడం లేదు. దాని ఫలితమే ఏడాదికేడాది యూరియా డిమాండ్ పెరగడం. యూరియా కేటాయింపుల సరఫరాలో తేడాలతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. డీలర్లు, మార్క్ఫెడ్ కంపెనీల దగ్గర ఏ మేరకు నిల్వలున్నాయో పూర్తి స్థాయిలో బహిర్గతం కావడం లేదు. ఇటు తెలంగాణలో యూరియా పంపిణీపై కేంద్ర రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఇప్పటికే తప్పు మీదంటే మీదేనని కేంద్ర రాష్ట్ర మంత్రుల మధ్య లేఖల యుద్ధం కొనసాగింది. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు నిరసనలతో హోరెత్తించారు. సకాలంలో రాష్ట్రానికి విడుదల చేయాల్సిన కోటా విడుదల చేయడం లేదని, రాష్ట్రం ముందస్తుగా ఇంత వాటా ఇవ్వాలని అడగలేదని కేంద్రం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మొత్తానికి ఎరువుల సరఫరాపై రాజకీయాల సంగతి అటుంచితే సమన్వయ లోపం మాత్రం స్పష్టంగా కనబడుతోంది. ఇది రైతులకు శాపంగా మారింది.